Welcome to PCR Creations Photoshop classes with album design. ఈరోజు ఈ ఆల్బమ్ డిజైన్లో మనము టెక్స్ట్ టూల్ గురించి తెలుసుకుందాం. టెక్స్ట్ టూల్లో మనకి టూల్ బాక్స్లో టెక్స్ట్ అనేటువంటిది ఉంటుంది. ఆ టీని మనం ప్రెస్ చేసినప్పుడు మనకి ఇక్కడ పైన టోటల్గా దానికి సంబంధించినటువంటి టూల్ బాక్స్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ టూల్ బాక్స్లో మనకి ఆ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజు, దానికి సంబంధించిన షార్ప్నెస్, స్మూత్నెస్, దీనికి సంబంధించి యాంటీ అలైస్కి సంబంధించి అన్నీ ఉంటాయి. అలాగే పారాగ్రాఫ్ అడ్జస్ట్మెంట్, వర్టికల్, హారిజాంటల్, ఇవన్నీ సెంటరు, టాపు, బాటమ్ ఈ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అలాగే ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవడానికి, ఫాంట్ స్టైల్స్ డిఫరెంట్గా వాక్యాలని మనము డిఫరెంట్ స్టైల్లో చూపించడానికి దానికి సంబంధించి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ప్యాటల్ అనేటువంటిది దీనికి సంబంధించి ఈ క్యారెక్టర్స్కి, పారాగ్రాఫ్కి సంబంధించి ఒక ప్యాటల్ బాక్స్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. నేను దీనికోసం ఫాంట్ స్టైల్స్, ఫాంట్స్ కొన్ని అది చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఒక ఆల్బమ్ షీట్ అనుకుందాం. ఈ ఆల్బమ్ షీట్లో ఇది నేను ముందే ఆల్బమ్ క్రియేట్ చేసి పెట్టాను ఒక షీటు. ఈ షీట్లో మన వెడ్డింగ్కి సంబంధించి కొన్ని నేమ్స్లో మనం వాటిని ఏ విధంగా కలర్స్ చేంజ్ చేస్తామో, హైట్ చేంజ్ చేస్తామో ఇవి గమనిద్దాం. దీంట్లో ఫస్ట్ టెక్స్ట్ టూల్ తీసుకొని మనకి ఇది టెక్స్ట్ సంబంధించినటువంటిది బ్రష్కి, తర్వాత ఇక్కడ ఏ విధంగా టైప్ చేయాలి అంటే హారిజాంటల్గానా, వర్టికల్గానా అనేటువంటిది ఇక్కడ మనకి డిజైన్ అవుతుందన్నమాట. మనం ఒక్కసారి ఇక్కడ ఫోటోషాప్లో దీన్ని క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా ఇక్కడ ఆన్ అవుతుంది. అంతవరకు ఇది ఆఫ్లో ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ టెక్స్ట్ టూల్లోకి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇది ఆన్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో టైప్ చేశాను TEXT, టెక్స్ట్ అని టైప్ చేశాను. ఇక్కడికి వెళ్ళి దీన్ని క్లిక్ చేశాను. చూడండి, వర్టికల్గా, హారిజాంటల్గా ఇది షిఫ్ట్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం ఇక్కడే మార్చుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ దీన్ని ఫాంట్స్ ఫ్యామిలీ అంటారు. ఇది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఫాంట్స్ ఫ్యామిలీ ఉంటుంది. టైమ్స్ న్యూ రోమన్ తీస్తాను. టైమ్స్ న్యూ రోమన్లో ఓకే చేస్తాను. ఓకే చేయగానే ఇక్కడ మనకి టెక్స్ట్ చేంజ్ అయింది. దీనికి సంబంధించినటువంటి స్టైల్స్, ఆ ఫాంట్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి స్టైల్స్ అనేటువంటివి ఇక్కడ ఈ బాక్స్లో ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది ఓపెన్ కాకపోవచ్చు, అంటే దాంట్లో ఆ ఒక్క ఫ్యామిలీనే ఉంటుంది, అంటే ఒకే స్టైలే ఉంటుంది. దానికి సంబంధించిన స్టైల్స్ మనము నెట్లో కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇన్స్టాల్ చేసుంటేనే ఇక్కడ ఈ బాక్స్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెగ్యులర్, ఇటాలిక్, బోల్డ్ ఇటాలికా అనేటువంటివి ఇన్ని రకాలుగా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఫాంట్ సైజెస్ మనము డిఫాల్ట్గా 72 ఉంటుంది. మనం కావాలంటే ఇక్కడ పెంచుకోవచ్చు, 100, 200 కూడా మనము పెంచుకోవచ్చు అనమాట. ఇది యాంటీ అలైస్, షార్ప్, క్రిస్ప్, స్ట్రాంగ్ అనేటువంటివి ఇక్కడనే ఉంటాయి. ఇది పారాగ్రాఫ్ సంబంధించి, ఇది ఇక్కడ కలర్ చేంజ్ చేయడానికి. ఓకే, ఇంకా దీనికి సంబంధించిన షార్ట్కట్లో మనము ఒక క్యారెక్టర్ బాక్స్, క్యారెక్టర్కి, పారాగ్రాఫ్కి సంబంధించి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందన్నమాట. దీన్నే ప్యాటల్ అంటారు. ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ కూడా ఉంటుంది. ఈ రెండు కలిసి ఉంటాయి. నేను పారాగ్రాఫ్ తీసేసాను, క్యారెక్టర్ మాత్రం ఈరోజు తెలుసుకుందాం. క్యారెక్టర్ సంబంధించి ఈ క్యారెక్టర్లో ఫస్ట్ టైమ్ న్యూమరస్ ఇది చెప్పుకున్నాము. ఇక్కడ వచ్చి దానికి సంబంధించినటువంటి ఈ ఫాంట్ ఫ్యామిలీ స్టైల్స్, తర్వాత ఇక్కడ ఫాంట్ సైజ్. ఇప్పుడు నేను ఇక్కడ వెడ్డింగ్ పెట్టాను. ఈ వెడ్డింగ్కి దీని సైజు ఇంకా 60 ఉంది, 72 చేస్తున్నాను. ఆటోమేటిక్గా 72 పెరుగుతుందన్నమాట. ఇది వచ్చి 2 లైన్స్ మధ్యలో, ఇక్కడ 2 లైన్స్ మధ్యలో గ్యాప్, 2 లైన్స్ మధ్యలో పారాగ్రాఫ్లో 2 లైన్స్ మధ్యలో మనం గ్యాప్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆల్వేస్ మనము దీన్ని ఆటో పెట్టేస్తే ఆటోమేటిక్గా మనకి అలైనింగ్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఈజీగా ఎప్పుడైనా కానీ ఫాంట్ సైజ్ మార్చాలనుకుంటున్నాము, ఈ ఫాంట్, ఈ సింబల్, ఈ లెటర్స్ దగ్గరికి మనం మౌస్ తీసుకురాగానే ఒక హ్యాండ్ టూల్తో 2 సైడ్స్ యారో మార్క్స్తో ఒక సింబల్ వస్తుంది. అంటే మనం మౌస్తో క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫాంట్ అనేటువంటిది చిన్నదైపోతుంది సైజు. అదే చేసి రైట్ సైడ్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లెటర్స్ సైజ్, ఫాంట్ సైజ్ అనేటువంటిది పెరుగుతుంది. అంటే మనం ఎవ్రీ టైం టైప్ చేసే పని లేకుండా మనం ఇలా డ్రాగ్ చేసుకొని ఈజీగా అడ్జస్ట్ చేసుకోనమాట. ఇది ఒక ట్రిక్. ఓకే, ఈజీగా ఇలా డ్రాగ్ చేయగానే
చూడండి, లెఫ్ట్ రైట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ అయితే డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా అనమాట. ఈ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే మనకి ఇది ట్రాకింగ్ అంటారు అనమాట. అంటే క్యారెక్టర్ మధ్యలో మనకి ట్రాకింగ్. చూడండి, ఈ లెటర్స్ మధ్యలో మనకు స్పేసింగ్ కావాలి, అప్పుడు దీన్ని ఈ విధంగా మనం అడ్జస్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎంటర్ చేశాను నేను. ఇక్కడ బ్రైడ్ అని బ్రైడ్ గ్రూమ్ పెట్టాను. దీనికి లెటర్స్ దగ్గర దగ్గర ఉన్నాయి. సో నేను వాటి మధ్యలో కొంచెం స్పేసింగ్ పెట్టాలనుకుంటున్నాను. చూడండి, అడ్జస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ గ్యాప్ అనేటువంటిది అడ్జస్ట్ అవుతుంది. మైనస్లోకి వెళ్తే చాలా క్లోజ్గా వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా దాని యొక్క ఆ లెటర్స్ మధ్యలో స్పేసింగ్ అనేటువంటిది చేయొచ్చు. ఇక్కడ ఈ చబ్బీ ఉంది, దీనికి మనం చూడండి కలర్స్ అనేటువంటిది చేంజ్ చేయొచ్చు. చబ్బీ చిక్స్ అనుకోండి, దానికి ఇట్లా కలర్స్ మనం చేంజ్ చేయొచ్చు. దానికి సంబంధించి ఇక్కడ కలర్ ప్యాలెట్ ఉంటుంది, దీంట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ దీన్ని మనం ఎప్పుడు ఈ స్పేసింగ్ అనేటువంటిది ఆటో పెడతాం, ఇక్కడ ఈ లెటర్ స్పేసింగ్ అనేటువంటిది 0 పెడతాం. తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చి వర్టికల్గా మనం లెటర్ యొక్క హైట్ పెంచాలనుకున్నప్పుడు చూడండి, అలాగే ఇక్కడ చబ్బీ తీసుకొని ఈ లెటర్ యొక్క హైట్, క్యారెక్టర్స్ హైట్, ఈ నేమ్స్ హైట్ మనం పెంచవచ్చు. రైట్ సైడ్ తీసుకెళ్తే, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఆ హైట్ అనేటువంటిది డౌన్ అవుతుంది. అదే ఇది కూడా ఎప్పుడు 100 మనం డిఫాల్ట్గా పెట్టుకుంటే బెటర్, మనకు కావాల్సినప్పుడు పెంచుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చి హారిజాంటల్ స్కేల్ అనమాట, ఇది వచ్చి వర్టికల్ స్కేలు, ఇది వచ్చి హారిజాంటల్ స్కేలు. దీంట్లో విడ్త్లో పెరుగుతాయి అన్నమాట ఆ లెటర్ యొక్క సైజ్. చూడండి, ఈ విధంగా పెరుగుతుంది. ఈ విధంగా సైజు విడ్త్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. ఇక్కడ స్పేసింగ్ పెరగదు మనకి, దాని యొక్క విడ్త్ అనేటువంటిది షిఫ్ట్ అవుతుంది అనమాట, చేంజ్ అవుతుంది. ఇక్కడ హైట్, ఇది వచ్చి విడ్త్. ఓకే, ఇది వచ్చి బేస్ లైన్, అంటే మనం ఎక్కడ పెట్టాలి దీన్ని అనేటువంటిది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక టైప్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రైడ్, ఈ గ్రూమ్ అనేటువంటిది మనం దీన్ని షిఫ్ట్ చేస్తాం, కొద్దిగా డౌన్ చేస్తాం. చూడండి, ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. అలాగే అప్పుకి తీసుకెళ్ళచ్చు. బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్లో మనం ఇలా టాపు బాటము తీసుకెళ్ళచ్చు అనమాట. ఇది ఒకే వర్డ్ బట్ రెండు అనమాట. నేను కంట్రోల్ Z చేశాను, తీసేసాను. ఓకే, ఈ విధంగా ఇది కూడా మనకి ఎప్పుడు 0 ఉండాలి, ఇక్కడ ఇది 0 ఉండాలి. స్పేసింగ్ కూడా వర్టికల్ హారిజాంటల్ స్కేలింగ్ మాత్రం 100% ఉండాలన్నమాట డిఫాల్ట్గా. ఓకే, ఇక్కడ ఇది స్పేసింగ్ 2 లైన్స్ మధ్యలో ఆటో ఉంటుంది. ఫాంట్ ఫ్యామిలీకి సంబంధించిన స్టైల్స్, తర్వాత ఫాంట్ యొక్క సైజ్ లైన్స్ మధ్యలో ఉంటుంది. ఈ ఏవి అనేటువంటిది ట్రాకింగ్ అనమాట, అంటే లెటర్స్ మధ్యలో స్పేస్ ఇవ్వడానికి. ఇది వెర్టికల్ హారిజాంటల్లో మనం హారిజాంటల్గా ఆ లెటర్స్ హైట్ పెంచడానికి, ఇది విడ్త్ పెంచడానికి. ఇక్కడ వచ్చి బేస్ లైన్ అడ్జస్ట్మెంట్ చేయడానికి, ఇది కలర్స్ చేయడానికి. తర్వాత మనం చేసుకున్నటువంటి ఈ లెటర్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క సైజుని మనం తిరిగి మార్చాలనుకున్నప్పుడు, అంటే బోల్డ్ చేయడానికి, ఇటాలిక్ బెండ్ చేయడానికి, అన్ని స్మాల్ లెటర్స్లో ఉంటే క్యాప్ లెటర్స్ చేయొచ్చు ఒక్కసారిగా, క్యాప్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్స్ చేయొచ్చు, అన్నీ ఒకేసారి ఈ విధంగా చేంజ్ చేయడానికి ఉంటుంది. వీటిని అన్నింటినీ కలిపి ఫాక్స్ స్టైల్స్ అంటారు. FAUX ఫాక్స్, FOX కాదు, FAUX ఫాక్స్ స్టైల్స్. ఈ స్టైల్స్లో మనము ఈ లెటర్స్ యొక్క బోల్డ్నెస్ పెంచుకోవచ్చు, స్టైల్స్ ఇటాలిక్గా మార్చుకోవచ్చు, స్మాల్ లెటర్స్ని క్యాప్ లెటర్ చేయొచ్చు, క్యాప్ లెటర్ స్మాల్ చేయొచ్చు, అలాగే క్యాపిటల్ చేసి దాని సైజుని మనం తగ్గించవచ్చు, స్మాల్ చేసి తగ్గించవచ్చు. ఇది ఇప్పుడు పిఎస్లో అయితే మనకి స్టార్టింగ్ లెటర్ ఎవ్రీ వర్డ్కి మనం ఈ ఆప్షన్ కానీ చేస్తే ఎవ్రీ వర్డ్కి ఫస్ట్ లెటరు క్యాప్ లెటర్గా ఉండి మిగిలిన లెటర్ కూడా క్యాప్ లెటర్ ఉండి, బట్ ఇవి సైజ్ అనేటువంటివి చిన్నగా అవుతాయి. ఏ విధంగా అంటే ఈ విధంగా చూడండి, కంట్రోల్ షిఫ్ట్ మనము ఇలా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అవి డౌన్ అవుతాయి. ఈ విధంగా ఇప్పుడు పిఎస్లో ఆప్షన్ ఇచ్చారు.
కంట్రోల్ షిఫ్ట్తో మీరు ఆటోమేటిక్గా ఈ లెటర్స్ని ఒక లెటర్నే కావాలంటే డౌన్ పెద్దది చేసుకోవచ్చు, ఒక లెటర్నే చిన్నది చేసుకోవచ్చు. అంటే కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాను, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. పెద్దది చేసుకోవాలంటే కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ చిన్నది చేసుకోవడానికి. ఈ విధంగా మనము ఈ లెటర్స్ అనేటువంటి మార్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చి డిక్షనరీ అనమాట. ఈ డిక్షనరీలో మనకి ఏ కంట్రీ లాంగ్వేజ్ కావాలనో, ఏ కంట్రీ గ్రామర్ కావాలి అంటే వర్డ్స్ కావాలన్నప్పుడు దీన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మనము జనరల్గా యూఎస్ఏ ఇంగ్లీషే వాడతాం. ఇక్కడ దీనికి సంబంధించి యాంటీ అలైజ్కి సంబంధించి ఇవి షార్ప్నెస్, క్రిస్పీ, స్ట్రాంగ్, స్మూత్ అనేటువంటిది లెటర్కి అప్లై చేయడానికి ఈ విధంగా ఉంటాయన్నమాట. మనము ఇక్కడ ఇంకోటి, ఇది సూపర్ స్క్రిప్ట్, ఇది వచ్చి సబ్స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే మనం ఇప్పుడు చూడండి సెలెక్ట్ చేసాము, ఇది చేయగానే ఆటోమేటిక్గా వెడ్డింగ్ మెమరీస్ అనేది టాప్కి వెళ్తుంది అనమాట. అలాగే టోటల్గా ఇట్లా చేస్తాము. దీన్ని సూపర్ స్క్రిప్ట్ చేస్తే, సబ్స్క్రిప్ట్ చేసినప్పుడు ఇటువంటి చిన్నది ఉంటుంది, మనం సెలెక్ట్ చేసింది ఆపోజిట్లోకి వస్తుంది అనమాట. అలా కాకుండా చూడండి ఒకసారి, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసాము, సబ్స్క్రిప్ట్ సెలెక్ట్ చేసినప్పుడు అది కిందికి వస్తుంది. ఒకవేళ దీన్నే సెలెక్ట్ చేసుకొని మరలా మనం ఒకసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. చూడండి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్. ఇది వచ్చి అండర్లైన్. ఓకే, అండర్లైన్ కోసం దీన్ని వాడతాం. ఇక్కడ లాస్ట్ వన్ స్ట్రైక్ అనమాట. ఇదేం చేస్తామంటే మనము ఒక్కొక్కసారి 100 అనేటువంటి స్ట్రైక్ వస్తుంది అనమాట. ఇక్కడ స్ట్రైక్ చేస్తాం అంటే 100 రూపీస్ ఉన్నింది, 100 రూపీస్. ఇప్పుడు ఇది తీసుకుంటాము, జనరల్గా టెక్స్ట్ తీసుకొని ఇది తీసేసి ఇక్కడ 50 రూపీస్ రాస్తాం. అంటే ఏదన్నా ఐటమ్స్ మనము ఆఫర్ 100 రూపీస్ స్ట్రైక్ చేసి 100 రూపీస్ని స్ట్రైక్ చేసి 50 రూపీస్ని ఆఫర్ పెట్టామనుకోండి, అప్పుడు ఈ స్ట్రైక్ అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఓకే, ఇలా స్ట్రైక్, ఇక్కడ బోర్డు లేదు కాబట్టి ఇట్లా ఈ విధంగా స్ట్రైక్ చేయడానికి ఈ రేట్స్ కోసము, ఆఫర్స్ కోసము ఈ లాస్ట్లో ఉన్నటువంటి ఈ స్ట్రైకర్ని వాడతామన్నమాట. ఈ విధంగా దీనికి సంబంధించి ఈరోజు ఇవన్నీ తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో ఇంకా టైప్ టూల్ గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకున్నాము. మీకు కన్నా ఈ క్లాస్ నచ్చినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ వీడియో బై PCR క్రియేషన్స్.